వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. అల్లు అర్జున్ గారి ఇష్యూ తెగ వైరల్ అవుతూ ఉంది. అయితే ఆ, జరిగిన సంఘటనలన్నీ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. అయినా కూడా నిన్న ఆ, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2 గంటలకు ఒకసారి పోలీస్ అధికారులు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే నిన్న ఈవినింగ్ ఏదైతే అల్లు అర్జున్ ఇంటి మీద ఆ, మా- దాడి గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి వచ్చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మన జడ్జి రామకృష్ణ గారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం హరిత గారు. సార్, ఈ పరిస్థితిని ఎలా చూడాలి సార్? ఒక అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడిని మీరు ఎలా చూస్తారు సార్? ఇక్కడ మనము ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇది ఒక వ్యూహం ప్రకారము నడుస్తున్నట్లుగా అనిపిస్తుందని. ఏదేమైనప్పటికీ నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన జరిగినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అంశం అండి. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడాడు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పోలీసులు వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుందో వాళ్ళు చెప్పుకున్నారు. ఇదంతా నడుస్తున్న క్రమంలో నిన్న ఓయుజేఎస్ అనే ఒక పేరు పెట్టుకొని కొంతమంది అల్లు అర్జున్ ఇంటి పైన దాడికి వెళ్ళడం అన్నది ఇది సహించరాని ఒక పెద్ద నేరం. ఎందుకంటే దీనివల్ల సమాజంలో శాంతి భద్రతలకు చాలా విఘాతం కలుగుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురే అవకాశం ఉంది. అంతేకాకుండా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరికగా మారి వాళ్ళు కూడా ఆ అభద్రతా భావంలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక మంచి కార్యం కోసం ఓయుజేఏసీ ఏర్పడింది. అక్కడ ఆ స్టూడెంట్స్ చేసినటువంటి త్యాగం, వాళ్ళు చేసి చూపించినటువంటి పోరాట పటిమ, వాళ్ళు కష్టపడ్డ తీరు ఎవరు కూడా చరిత్రలో మర్చిపోలేనటువంటి అంశం. అటువంటి పవిత్రమైన ఓయుజేఏసీ పేరు మీద ఇటువంటి అరాచకత్వానికి తెరదీయడమే ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అంటే ఆ ఓయుజేఏసీ పేరు పెట్టుకొని ఎవరి మీదైనా దాడి చేయడానికి కొన్ని అసాంఘిక శక్తులు ఏమైనా కుట్ర పన్నుతున్నాయని కూడా ఇక్కడ ఆ కోణంలో కూడా చూడవలసినటువంటి అవసరం. మరి ఈ విషయమై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వాళ్ళని అరెస్ట్ చేశారు. నిన్న అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక ఒక రకంగా ఆ, చాలా ఆందోళనకరంగానే ఆయన మాట్లాడాడు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము చాలా సంయమనం పాటించాలి అంటూ ఆయన చెప్పిన విధానం, అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్లో, అసలు ఏం జరగబోతుంది ఇంక రాబోయే రోజుల్లో అని అనుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమైనటువంటి ఘటన. దాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించరు. దాంట్లో ఇంకో మరో మాట లేదు అందులో. అటువంటప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్తోంది. పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యాయి, హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఒక రకంగా కోర్టులు కూడా తమ పని తమ చేసుకెళ్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. అసలు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? నిజంగానే అల్లు అర్జున్ గారి యొక్క తప్పిదం ఏమైనా ఇందులో ఉందా? ఆ కోణం ఏమైనా వెలుగులోకి వస్తుందా? లేకపోతే ఏమిటి అనేదన్నా కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత కానీ దీంట్లో స్పష్టత రాదు. నిన్న ఒక వీడియో పోలీసులు వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో పాయింట్ టు పాయింట్ చెప్పుకొచ్చారు. వాళ్ళు టైమింగ్స్ వేశారు. తొక్కిసలాట ఎక్కడ జరిగింది అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దానికి వాస్తవానికి విరుద్ధంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? అసలు తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ లోపల, థియేటర్ బయట. రేవతి గారు ప్రమాదానికి గురై మరణించింది థియేటర్ లోపల, థియేటర్ బయట. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఇప్పుడు క్రియేట్ చేశారు ఈ వీడియోస్ వల్ల.
క్లియర్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక ఆ ఎపిసోడ్ కానీ నిన్న వీళ్ళు విడుదల చేసినటువంటి దీనికి కానీ వ్యత్యాసం క్లియర్గా ఉంది. రెండోది 9:45కు 9:45 PM ఆ మధ్యలో అల్లు అర్జున్ గారు థియేటర్లోకి ఎంట్రీ అయిపోయాడు. ఆయన సీట్లో ఆయన కూర్చున్నాడు. మరి ఈ సంఘటన ఎన్ని గంటలకు జరిగిందో పోలీసులు వాళ్ళు చెప్పట్లేదు. ఆ వీడియో వేశారు కానీ అందులో టైం మెన్షన్ చేయలేదు. పర్పస్ఫుల్గా అన్ని చోట్ల టైం మెన్షన్ చేశారండి. హరిత గారు ఒకసారి మీరు చూడండి, అది కూడా వీలైతే ఆ విజువల్స్ కూడా మనకు పెట్టండి. ఇక్కడ ఏంటంటే అన్ని విజువల్స్ లోన ఆయన రూప్ టాప్ ముందు ఉన్నది, ఆయన ఎంట్రీ అవుతున్నది, ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటింది, గేట్ ఓపెన్ చేసింది, ఆ రేవతి వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎంట్రీ అయింది, అన్ని టైమింగ్స్ చూపిస్తున్నారు. కూడా రేవతి అనే మహిళ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో తను ఫోన్ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఓ పక్క నుంచోండి సార్. 9:30 కూడా ఆవిడ ఉన్నారు. టైమింగ్స్ అని చూపించారు. కానీ ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే ఇది స్పష్టంగా ఇవ్వట్లేదు. అంటే మొదటి వాళ్ళు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే సార్, గ్రిల్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేయమని చెప్పాడు. ఆ క్లోజ్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ ఫోర్స్ తో వచ్చేసారు. సో ఆ గ్రిల్ ఇరిగిపోయింది. గ్రిల్ ఇరిగిపోయి రావడం వల్ల అక్కడ తొక్కిసలాట మొదలైంది. వీళ్ళందరూ లోయర్ బాల్కనీలోకి ఈ ప్రజలు ఎవరైతే జనాలు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళందరూ లోయర్ బాల్కనీ వైపు వెళ్ళి అల్లు అర్జున్ చూడాలని చెప్పి వాళ్ళు పరుగులు పెట్టడం జరిగింది. సో ఆ పరుగుల్లో ఈవిడ చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. అంటే థియేటర్ లోపల జరిగిందా బయట జరిగిందా అనే దానికి నేను అది మాట్లాడుతున్నాను. ఇక్కడ అయితే బయటే జరిగింది సార్. కానీ మరి థియేటర్ బయట జరిగిన సంఘటనకు థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారికి ఎలా వీళ్ళు కనెక్షన్ కుదిరిస్తారు? ఇంకా ఒకటి గమనించాలి, ఇక్కడ బయట మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని కథనాలు వెళ్ళినా కూడా న్యాయస్థానం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేదా అఫెన్స్కు అఫెండర్కి, లేదా ఇండైరెక్ట్గా ఏమైనా దానికి కారణమయ్యారా? ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయాన్ని చట్ట పరిధిలో మనం ఏ విధంగానూ నిర్వర్తించలేమండి. ఆయన ముద్దాయిగా తేల్చలేం, ఇది స్పష్టం. రేవంత్ రెడ్డి గారు కదగా, ఎవ్వరు దీని మీద ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా సరిగ్గా న్యాయస్థానం కానీ దీన్ని పరిశీలన చేస్తే అసలు అల్లు అర్జున్ ముద్దాయిగా తీర్చడానికి ఎటువంటి కారణాలు కనపడట్లేదు. ఆయన అనుమతి లేకుండా థియేటర్కి వచ్చాడు అన్నదాన్ని ఒక పాయింట్ ఏదైనా వాళ్ళు పట్టుకుంటే, వాళ్ళు ముందస్తు అనుమతి కోరుతూ సంధ్యా థియేటర్ వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంధ్యా థియేటర్ యాజమాన్యమే బాధ్యత వహించాలి కానీ అల్లు అర్జున్ గారు కాదు. ఎందుకంటే తను ఆ రోజు వాళ్ళు రండి అంటే వెళ్ళానని ఆయన చెప్తున్నాడు, అన్ని కరెక్ట్గా ఉన్నాయని మేము వెళ్ళామని ఆయన అంటున్నాడు. అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే పర్మిషన్ లేకపోతే అని అంటున్నారు సార్. అదే పర్మిషన్ లేకపోతే పోలీసులు అక్కడే ఆపేయాలని నేను కూడా అంటున్నాను. అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే పోలీసులు ఆపేయాలి ఆయన్ని. మరి ఆ పని చేయలేదు పోలీసులు. పైగా అతనికి రోడ్డు క్లియర్ చేశారు. అవును, ఎప్పుడైతే మీరు రోడ్డు క్లియర్ చేశారో అతన్ని అనుమతించారు అంటే ఇది ఒక రకంగా మీరు చేసిన తప్పిదమే. అనుమతి లేని వ్యక్తికి మరి ఎలా అనుమతించారు? డబ్బులు తీసుకొని అనుమతించారా? అది కూడా చెప్పండి ప్రజలకి. అది పోలీసులు చేసిన తప్పిదం కాదా? పోలీసు వ్యవస్థ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం అనే ఒక క్రమంలో మరింత జటిలం చేశారు ఈ విషయాన్ని. వీళ్ళు ఇండస్ట్రీ మొత్తాన్ని ఇందులోకి లాగడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటున్నాడు, మీరు డబ్బులు సంపాదించుకోండి, సినిమాలు తీసుకోండి, రాయితీలు తీసుకోండి, అన్ని అనుమతులు తీసుకోండి, కానీ మనుషులు చస్తూ ఉంటే నేను సీఎంగా నేను చూస్తూ ఊరుకొని అంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి? మనుషులు చస్తూ ఉంటే నేను మిమ్మల్ని చూస్తూ ఊరుకోను. మనుషులు చావడానికి
ఏ కారణాలు ప్రభావితం చేస్తాయో వాటిని నిరోధించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే కాదా? సూటి ప్రశ్న. ఒక చోట ప్రమాదం జరుగుతుందని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు కానీ, మీ అధికారులు మీ దృష్టికి తెచ్చినప్పుడు కానీ, దాన్ని ఆపవలసిన బాధ్యత మీకుందా లేదా? లేకపోతే జరిగే వరకు మీరు వెయిట్ చేసి చర్యలు తీసుకుంటారు? లెట్ మీ క్లారిఫై ఇట్. సీఎం గారిని ఒకటే అడుగుతున్నా, ప్రమాదం జరుగుతుందని తెలిసి ప్రమాదాన్ని మీరు ఆపకపోగా చనిపోయిన తర్వాత మీ తాట తీస్తాను అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్? అటువంటిప్పుడు ప్రాణాలు పోతాయి అని మీకు అనిపించిన తర్వాత మీరు ఎందుకు పర్మిషన్స్ ఇవ్వాలి? మీ పర్మిషన్స్ ఇస్తామంటున్నావు, ఇస్తానంటూనే ఎవరైనా చనిపోతే చూస్తూ ఊరుకోమంటున్నావు. గాలికి వదిలేస్తారా ప్రజల యొక్క ప్రాణాలను? ఇది అదే కదా, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు? లేదా వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా? ముందస్తు చర్యలు కేవలం చనిపోయిన తర్వాతనే దీన్ని శవరాజకీయాలకు వాడుకుంటారా? బాగా చెప్తున్నారు ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ 3 పార్టీలు కూడా ఈ సంఘటన పట్ల ఒకంత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు వచ్చాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఒక మాట అనేసాడు, మీరు ఆంధ్రాకు రండి, ఆంధ్రాలో ఇండస్ట్రీని డెవలప్ చేయండి, 10 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని ఆయన డైరెక్ట్గా పిలిపించాడు. మరి ఎందుకు సినీ పరిశ్రమ హైదరాబాద్ను వదిలిపెట్టి 10 సంవత్సరాలైనా ఆంధ్ర వైపు కన్నెత్తి చూడలేదో అర్థం కాకుండా ఉంది. అందరూ ఆంధ్ర వాళ్ళే. అల్లు అరవింద్ ఆయన పోలీస్ ఆయన ఒక మాట అన్నాడు, అల్లు అర్జున్ నీ ఆధార్ కార్డు ఎక్కడుంది చెప్పు ఫస్ట్ అన్నాడు. నువ్వు తెలంగాణ వాడివా లేకపోతే ఆంధ్ర వాడివా ఫస్ట్ అది చెప్పు అన్నాడు. ఏమయ్యా సిపి ఏసీపీ ఆ మాట అనొచ్చునా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటారు కదా మీరు, ఆ ఆధార్ కార్డులో ఏముంది నువ్వు చూసావా లేదా అంటే నువ్వు ఫైల్ కూడా చూడలేదు ఇంతవరకు. ఫైల్ చూడకనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆయన ఏసీపీ విష్ణు శర్మనో విష్ణు వర్మనో ఏదో సంథింగ్ ఆయన పేరు, విష్ణు కుమార్, విష్ణుమూర్తి ఏదో మహామూర్తి. అంటే ఏంటి, ఫైల్ క్షుణ్ణంగా పరిశీలన చేయక మునిపే, అల్లు అర్జున్ ఫైల్ చదవక మునిపే నేను ఒక మాట అంటున్నానండి, ఆల్రెడీ మీ పోలీస్ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. దానికి సీక్వెల్ గా 2వ సినిమా తీస్తారా మీరు? నేను అటర్ ఫ్లాప్ అయింది ఎందుకంటున్నానంటే, మీ రిమాండ్ రిపోర్ట్ను హైకోర్టులో ప్రతి పాయింట్ను హైకోర్టు ఆన్సర్ చేసింది. మీరు అల్లు అర్జున్ రిమాండ్ చేసినటువంటి రిపోర్ట్ను, మీరు చెప్తున్న కథను హైకోర్టు తిరస్కరించింది. ఇందులో వాస్తవం లేదు, మీరు తప్పుడు కథనాలు చెప్తున్నారంటే చెప్పేసింది హైకోర్టు. అటువంటి దాన్ని మళ్ళీ మీరు ఏం పెట్టి జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఒకటి గమనించాలండి, మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ తరపున ఉన్న లాయరు స్పష్టంగా కోర్టు ముందర చెప్పారు. మీ పర్మిషన్ ఇవ్వలేదని మీరు ఆ లెటర్ని ఎందుకు హైకోర్టులో పెట్టలేదు? నిన్న చూపిస్తున్నారు ఒక వైట్ పేపర్ పైన రిజెక్ట్ చేసినట్లుగా. ఆ వైట్ పేపర్ ఎట్లా వచ్చిందో నేను చెప్తాను. ఈ సంఘటన జరిగిన 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు డెఫినెట్ గా పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి బుజ్జగించో ఒక కాగితంలో, తెల్ల కాగితంలో అయితే వాళ్ళ సంతకాలు అయితే తీసుకున్నారండి. మామూలు పోలీసులు చేసే పనే ఇది. ముద్దాయిల మీద తరపున తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంటారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తెల్ల కాగితాల మీద సంతకాలు తీసి పెట్టుకుంటారండి. వాళ్ళ అవసరానికి ఎట్లా కావాలో అట్లా వాడుకుంటారండి అవి. ఇది జరిగేది ప్రక్రియ. ఇది కంటిన్యూగా, ఇది ఎవరు కాదన్నా నేనైతే ఎక్కడికైనా ఈ విషయాన్ని ప్రూవ్ చేయగలను కూడా. వాళ్ళ సిడి ఫైల్ ఓపెన్ చేస్తే ముద్దాయిల ఖాళీ పేపర్ల సంతకాలు ఉంటాయి, కంప్లైంట్ ఖాళీ పేపర్ల సంతకాలు పెట్టించుకుని ఉంటాయి వాళ్ళ సిడి ఫైల్స్ లో.
నేను అవన్నీ చూసిన వాడినే. ఇవి ఈ విధంగా చేసి ఆ పేపర్ను అలా వాడుకున్నారేమో నిన్న అని అంటున్నా. మరి ఆ విషయం మీరు ఎందుకు హైకోర్టులో పెట్టలేదు? ఆ పేపర్ని మీ దగ్గర ఉంటే నిజంగా రిజెక్ట్ చేసినట్లుగా 3వ తారీఖున రిజెక్ట్ చేశామని ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించాడో, ఆ 3వ తారీఖునే రిజెక్ట్ చేశాము అని చెప్పేటువంటి పేపర్ను అల్లు అర్జున్ హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ విషయంలో మీరు ఎందుకు ఎగ్జిబిట్ చేయలేదు ఆ రోజు? ఒకవేళ మీరు అది ఫైల్ చేసి ఉంటే డెఫినెట్ గా హైకోర్టు వాళ్ళు ఆయనకి బెయిల్ ఇచ్చిండేది కాదు, విచారణ జరగని అనిండేది. సరే, విచారణ జరగని అనిండేది. మీరు వేయలేదు కాబట్టే అదే పాయింట్ పైన అతనికి బెయిల్ రావడం జరిగింది. నిన్న బయట పెడుతున్నారు ఆ పేపర్ని. అందులో నిజాయితీ ఎంత? ఇవన్నీ కూడా న్యాయస్థానాలు గమనిస్తాయి, న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు గమనిస్తారు, మేధావులు చూస్తారు. దానిపైన అనేకమైన రకాలుగా జరిగేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి? అల్లు అర్జున్ ఇంటి పైన దాడి ఎవరు చేయించారు? రేవంత్ రెడ్డి, కొడంగల్కు సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి వ్యక్తి దాడికి వెళ్ళాడు. ఓయుజేఏసీ అని పెట్టుకో. ఇది ఎంతవరకు సమంజసం? దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? ఆరే ఆయనకు నాకు సంబంధం లేదంటాడా? వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు అందరూ దిగుతుంటారండి, మా దగ్గరికి వస్తారు దిగుతుంటారంటారు. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేకపోతే వన్ సైడ్గా వెళ్తారా? మాకు అధికారం ఉంది, మేము సార్ రేవంత్ చేస్తాము. రెడ్డి ఇప్పుడు ఆ చట్టం ముందు అందరూ సమానులే అని అంటున్నారు. మరి వాళ్ళ సొంత తమ్ముళ్ళ మీద వచ్చిన కేసులను ఎందుకు సార్ పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? వస్తాయండి. హరిత గారు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించాడు. 10 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు అనేది ప్రజలు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును కూడా ప్రజలు బేరీజు వేస్తారు. డెఫినెట్ గా రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి జమానా మొత్తం అంతా జైలుకి వెళ్తాది. అందులో తేడా లేదు. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నావో రేపు వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. ఇక్కడ న్యాయము, చట్టము అనేటివన్నీ ఎప్పుడో మర్చిపోయారు మీరందరూ. పొలిటీషియన్స్ వాళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని వదిలేసి చాలా రోజులు అయిపోయింది. ఇది అంటే ఏంటి? నీ సమయము నువ్వు వాడుకుంటున్నావు అంతే. అది చట్టపరంగా వాడుకుంటున్నామా, న్యాయపరంగా వాడుకుంటున్నామా, మనం చేస్తున్న పనితీరు ఎలా ఉందనేది మీరు ఆలోచించట్లేదు పొలిటీషియన్స్. నాకు అధికారం వచ్చింది, నేను ఏదో ఒకటి చేయాలి అనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, కానీ అసలైన పరిపాలన వైపు దృష్టి సారించలేదండి. అటువైపు ప్రజలను అసలు కన్నెత్తి చూడటానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ పరిపాలన గురించి చెప్పరు, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పరు, వాళ్ళు తీసుకొస్తున్న సంస్కరణల గురించి చెప్పరు, వాళ్ళు చేస్తున్న రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి పనుల గురించి ప్రజలకు తెలియనివ్వరు. కేవలం తెల్లవారి టీవీ మొదలైతే సాయంత్రం నిద్రపోయే వరకు ఒకటే గోల. ప్రతిపక్ష పార్టీల పైన ప్రభుత్వం పడ్డం, ప్రభుత్వం పైన ప్రతిపక్షాల పార్టీలు పడ్డం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు అరుచుకోవడం. ఏదైనా ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగితే నీది తప్పంటే నీదని ఒకరి మీద ఒకరు పడ్డం. ఇక్కడ ఏం జరిగిందండి? నేను ఒకటే అడుగుతున్నా, సంధ్యా థియేటర్ ఘటన ఏమైనా కొత్తదా? ఇటువంటి సంఘటనలు ఎన్ని జరగలేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఒకటి ఢిల్లీలో ఉపహార్ థియేటర్లో జరిగిన సంఘటన కంటే పెద్దదండి ఇది. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఆ థియేటర్ ఘటనలో థియేటర్ యాజమాన్యాన్ని ముద్దాయిగా చేస్తున్నప్పటికీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఎలా వేయాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలని చూడండి అని చెప్పింది. కానీ ఎలా జరిగిందో ఉపహార్ థియేటర్ యొక్క సంఘటన ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. జరిగిన సంఘటనలు ఇవి దురదృష్టకర. అందుకే దీన్ని యాక్సిడెంట్ అంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి ప్రాణాలు తీయడం కాదు. ఇది ఒక యాక్సిడెంటల్ గా ఉద్దేశం లేకుండా జరిగినటువంటి ఒక ఘటన. దానికి చట్టంలో క్లియర్గా రాసి ఉంది కదా. ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని చంపితే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంటే
ఇటువంటి సంఘటనలు కేవలం 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపలే జైలు శిక్ష ఉంటుంది. ఇవి కనీసం నాన్ బెయిల్ అఫెన్సెస్ కూడా కాదు. ఎందుకంటే ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఏదైనా తప్పు ఉందంటే అది గాడ్ తప్పే, భగవంతుడు తప్పే. ఇది మానవ తప్పిదం కాదు. కానీ మానవ తప్పిదం కావాలని జరిగి ఉంటే మానవ తప్పిదమే. అల్లు అర్జున్ ఏమన్నా ఒకరిని చంపాలని ఏమన్నా ప్లాన్ వేసుకుని వచ్చాడండి థియేటర్కి? ఒకవేళ జరగకూడని సంఘటన జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అరే మన వల్ల జరిగిందేమో అన్న ఒక గిల్టీ ఫీలింగ్తో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది సహజం. అందులో భాగంగానే ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఏదో ఆయన అంటున్నది ఏంటంటే, ఇది కేవలం డబ్బుతో కాదు, ఒక హ్యాండ్సమ్ అమౌంట్ నేను ఆ పిల్లవాడి కోసం సిద్ధపరచాలి, ఆ పిల్లవాడి జీవితం సాఫీగా సాగిపోయే విధంగా నేను చూసుకోవాలని నేను మనసులో ఉండాలి, నేను చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. కొన్ని గమనించాలి మనం కూడా. ఏదో దొరికాడు కదా, వాడిని ఏదో చేసేద్దాం, ఏదో విధంగా ఇబ్బంది పెట్టేద్దాం, మన చేతులు అధికారం ఉంది కదా అని ప్రవర్తించడం కూడా ఒక్కొక్క సమయంలో బూమ్రాంగ్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ బూమ్రాంగ్ అయింది. ఇక్కడ ఆయన అసదుద్దీన్ ఓవైసీను, అక్బరుద్దీన్ ఓవైసీను క్వశ్చన్ అడిగాడు పార్లమెంట్లో, సంధ్యా థియేటర్ విషయంలో ఏం జరిగింది అని. ఇద్దరు మాట్లాడుకొని ఏదో అక్కడ ఆ క్వశ్చన్ రైట్ చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారే కానీ నిజంగానే అది అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చించదగ్గ అంశంగా ఎవరు చూడట్లేదు. అంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలు హాస్టల్లో ఉంటున్న పిల్లలకు సరైన ఆహారం అందక పాము కాటుకు గురై చనిపోతున్నారండి పిల్లలు. నీ పాఠశాలల్లో, నీ గవర్నమెంట్లో దాని గురించి చర్చ పెట్టండి అసెంబ్లీ సాక్షిగా. అది పెట్టరు మీరు. ఎందుకు? అల్లు అర్జున్ అనే వాడి దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది కాబట్టి అందులో మనకి ఏదైనా లాగొచ్చానా? మీ యొక్క తాపత్రయం అంతా. సార్ ఆల్రెడీ జేఏసీ వాళ్ళు 10 కోట్లు అంట, 10 కోట్లు ఇమ్మని డిమాండ్ చేశారు సార్. 10 కోట్లు అడుగుతారు, 100 కోట్లు అడుగుతారు. వీలైతే వాళ్ళ ఆస్తులు కూడా లాగి తరిమేస్తారేమో అనిపిస్తుంది ఇప్పుడు నేను. అల్లు అర్జున్ ఇంటిని మొత్తం మేము కూలగొట్టేస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అదే జరిగితే చూస్తూ ఊరుకుంటారా మిగతా వాళ్ళు? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు అనుకోండి, రాండి చూసుకుందామంటే ఆయనకు అభిమానులు లేరా? ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు లేరా? ఆయన అభిమానులు రారా అక్కడికి ప్రొటెక్ట్ చేయడానికి? అది ఎంత పెద్ద సమస్య అవుతుందో ప్రభుత్వానికి, ఎంత తలనొప్పిగా తయారవుతుంది. ఇది కూడా గమనించాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏం సామాన్యుడు కాదు కదా. మీరే అంటున్నారు ఆయన వెనుక బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది అని మీరే అంటున్నారు. రాజకీయ కోణం కూడా ఉంది అంటున్నారు. పైగా వాళ్ళ మామగారు కూడా మీ పార్టీలోనే ఒక సభ్యుడిగా ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే ఇది ఒక రకంగా వ్యూహంగానే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని డీల్ చేస్తున్నాడని నేను అంటున్నా. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారి ఇంటిపైన ఈ విధమైనటువంటి దాడి జరగడం చాలా ఆక్షేపణీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి స్థానం లేదు. కాబట్టి ఈ నేరానికి పాల్పడ్డ వారు ఎవరైనా, అది ముఖ్యమంత్రి గారి యొక్క సన్నిహితులైనప్పటికీ, ముఖ్యమంత్రి గారి బంధువైనప్పటికీ, ఎవరైనా సరే అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అని నేను అభిప్రాయపడుతున్నాను. హరిత గారు. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.